కంపల్సరీ ఆవు పాలు తక్కువైనప్పుడు కూడా మినిమం మెయింటెనెన్స్ కంపల్సరీ చేయాలి. రైతు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాడో అదే మిస్టేక్ చేస్తుంది. మెయిన్ పాయింట్ డైరీ ఫామ్లో రైతు సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ప్రెగ్నెన్సీ. అక్కడే రైతు ఫెయిల్ అయిపోతుంది. నమస్తే, హాయ్, హలో మిత్రమా, నేను మీ సురేష్. సో ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే ఈ గ్రామం వచ్చేసి వడిచర్ల గ్రామం, మండల్ లింగాల గణపూర్, జిల్లా వచ్చేసి జనగాం. అయితే మన పక్కన ఉన్నటువంటి అన్నగారు డైరీ ఫామ్ను రన్ చేస్తూ అలాగే ఆవులను కూడా సేల్స్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే అన్నగారు నుంచి ఆవులు తీసుకొచ్చి సేల్స్ చేస్తున్నారు. మరి ఆవులను సేల్స్ చేయడం వీళ్ళకి ఎలాంటి అనుభవం ఉంది, మరి ఏమేమి వాళ్ళకు ప్రయారిటీ ఇస్తున్నారు, ఇలా మరెన్నో విషయాలు మనం అన్నగారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. సో నమస్కారం అన్న. నమస్తే అన్న, మీ పేరు అన్న? నా పేరు కార్తీక్. కార్తీక్ అన్న. మేము ఒక 10 సంవత్సరాల నుంచి డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నాం. అంటే మా నాన్న చాలా రోజుల నుంచి డైరీ మెయింటైన్ చేసిండు. అందులో నుంచి ఒక 2-3 ఆవులు అడగడం వల్ల వాటిని అమ్ముకుంటూ మెల్లగా సేల్స్ అనేవి స్టార్ట్ అయినాయి. పాలు విండుకుంటూ అలాగే ఇప్పుడు ఆవులు తెచ్చుకుంటూ ఆవులు అమ్ముతా ఉన్నాం. ఎక్కువగా మేము బ్రీడ్ సెలెక్షన్ చేస్తాం. బ్రీడ్లో టాప్ సెలెక్షన్స్. ఓకే అన్న. అయితే బ్రీడ్లు అంటే మీరు ఏమేమి వాళ్ళకి ప్రయారిటీ ఇస్తున్నారన్న? స్పెషల్గా అంటే హెచ్ఎఫ్లో కలర్ వైట్ ఒకటి, బ్లాక్ అండ్ వైట్ ఒకటి, కొన్ని క్రాస్ హెచ్ఎఫ్లో క్రాస్ బ్లాక్ మన వెదర్ సెట్ అయ్యేలాగా మేము స్పెషల్గా కర్ణాటక నుండి తెప్పిస్తాం. మన వెదర్కి కర్ణాటక వెదర్ కొంచెం ఈక్వల్ సేమ్ వెదర్ ఉంటుంది. అక్కడికి ఇక్కడ మనతో కంపేర్ చేసుకుంటే కొంచెం డ్రై ఉంటుంది అక్కడ. సో మేము ఎక్కువగా కర్ణాటక బ్రీడ్ సెలెక్షన్ చేస్తాం. అంటే ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మీరు డైరీ ఫామ్ రన్ చేస్తూ సేల్స్ కూడా చేస్తున్నారు కదా? అవును. అయితే ఎస్పెషల్గా అంటే ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఆవులు తీసుకురావడం జరుగుతుంది అన్న మీరు? రెగ్యులర్గా అంటే మాకు మండే టు మండే వస్తాయండి. ఎవ్రీ మండే ఒక లోడు 2 లోడ్లు అలా దిగుతూ ఉంటాయి. 2-3 డేస్లో ఒక లోడ్ పోద్ది. మిగతా మొత్తం మళ్ళీ సాటర్డే వరకు మిగతా వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే అన్న. ఇంకోటి ఏంటంటే కామన్గా ఇప్పుడు మీరు డైరీ ఫామ్ కూడా రన్ చేస్తున్నారన్న. అయితే ఎస్పెషల్గా వీటికి దానా అంటే ఏమేమి ఇస్తున్నారన్న మీరు? దానా అంటే ఇప్పుడు మన షెడ్లో ఉన్న ఆవును బట్టి మనం మెయింటైన్ చేయాలి. ఎవరో చెప్పినట్టు మనం చేయకూడదు. వీళ్ళు చెప్పినట్టు కాకుండా మన ఆవు మనకు ఎలా సెట్ అవుతుంది. ఇప్పుడు మామూలుగా ఒక 10 లీటర్ పాలు ఇస్తుంది అనుకోండి టైంకి ఆవుకి. దానికి మనం ఎంత మెయింటైన్ చేయాలి, ఎంత మోతాదులో మెయింటైన్ చేయాలి. ఇప్పుడు కాటన్ ఉంది, కాటన్ తక్కువ మోతాదులో వాడాలి, ఎక్కువ మోతాదులో వాడాలి. చాలామంది రైతులు కాటన్ ఎక్కువ మోతాదులో వాడి ఇప్పుడు మనకి ఎక్కువ రిపీట్ అయ్యే ప్రాబ్లం ఏంటంటే హీట్కి వచ్చినా కూడా ఆవు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాకపోవడం. స్పెషల్గా మెయిన్ పాయింట్ డైరీ ఫామ్లో రైతు సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ప్రెగ్నెన్సీ, ఆవు ప్రెగ్నెన్సీ. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆవు 1 లక్ష ఉన్నాం అనుకోండి, అది ఈదకు పాలు విండింది అనుకోండి, దాని దూడతో పాటు కంపేర్ చేసుకుంటే నెక్స్ట్ ఈదకి మనకు మళ్ళీ ఒక దూడ ఇచ్చి మన షెడ్లో ఒక డెలివరీ అయిందనుకో మనకు ప్రాఫిట్ మిగులుద్ది. ఎలా అంటే ఇప్పుడు వచ్చిన ఫస్ట్ లాక్టేషన్లో మిల్క్ మొత్తం కాస్ట్తో పోల్చుకుంటే కాస్ట్ వద్దు అయిపోయినా నెక్స్ట్ ఈత నుంచి వెళ్ళి రైతుకి ప్రాఫిట్ అనేది మిగులుతూ ఉంటుంది. స్పెషల్గా మా రైతు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ఆవుకు హీట్కు టైంకు రావాలి, టైంకు కన్ఫర్మ్ అవ్వాలి ప్రెగ్నెన్సీ. ఇప్పుడు దానా అంటే ఏమి ఇస్తున్నారా మరి మీ డైరీ ఫామ్లో? మేమంటే స్పెషల్గా పల్లి చెక్క ఎక్కువ వాడుతూ ఉంటాం. పల్లి చెక్క అంటే ఇప్పుడు ఒక 10 ఆవులు ఉన్నాయి అనుకోండి, ఒక 4 కిలోలు టైంకి ఒక 10 ఆవులకి 4 కిలోలు పల్లి చెక్క మోతాదులో వాడేసి దాన్ని ఈక్వల్గా షేర్ చేస్తూ ఉంటాం. స్పెషల్గా పప్పులు పెసర, గోధుమ, శనగ. స్పెషల్గా సమ్మర్లో గోధుమ బంద్ చేసుకొని పెసర కంపల్సరీ వాడుకోవాలి సమ్మర్లో. ఎందుకంటే పెసర హీట్కు చల్లగా పడుతుంది. అదే గోధుమ ఉంది అనుకోండి హెవీ హీట్, మళ్ళీ ఈ టైంలో నువ్వు గోధుమ ఎక్కువ వాడినావు అనుకో ఆవు ప్రాబ్లమే ఛాన్స్ ఉంటుంది. వాడవచ్చు తక్కువ మోతాదులో. అన్న, మీరు 10 సంవత్సరాల నుంచి డైరీ ఫామ్ రన్ చేస్తూ అలాగే సేల్స్ కూడా చేస్తున్నారు కన్నా. అయితే ఇప్పుడు ఎస్పెషల్గా మరి ఒక రైతు అనేవారు ఒక ఆవుని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి? ఎందుకంటే మీరు సేల్స్ చేస్తున్నారు, అలాగే మీ అనుభవం చాలా ఉంటాయి అన్న. అయితే ఏం సలహా ఇస్తున్నారన్న మీరు? నా రైతు స్పెషల్గా ఏం చేస్తున్నాడంటే ఒక ఆవును తీసుకునేటప్పుడు తన అమౌంట్ గురించి ఆలోచిస్తాడు. ఏమంటాడు, ఇప్పుడు మామూలుగా మార్కెట్లో మంచి ఆవు రేటు 1,00,000 నుంచి 1,30,000, 1,40,000 దాకా మార్కెట్ రన్ అవుతుంది టాప్ ఆవు. రైతు ఏమనుకుంటుందంటే అరే నాకు ఇంత పెద్ద ఆవు రేటు ఎందుకు, 60,000-70,000 వేలలో ఆవు 2 ఆవులు వచ్చేస్తాయి అని చెప్పేసి రాంగ్ స్టెప్ ఫస్ట్ అక్కడే వేస్తున్నాడు. ఎలా అంటే ఒక జెర్సీ ఆవు తీసుకుంటాడు అన్న, లోకల్ ఆవులు జెర్సీ ఆవులు తీసుకుంటాడు. మామూలుగా టైంకి 3-4 లీటర్లు దాటదు, టైంకి 3-4 లీటర్లు దాటదు. అది దాని డ్యూరేషన్ టైం ఎంత అంటే 3 నెలలు 4 నెలలు దాటు, అంతకంటే ఎక్కువ ఇవ్వదు. అది మళ్ళీ అంతకంటే ఎక్కువ ఇవ్వదు. పాల క్వాంటిటీ కూడా ఎక్కువ ఉండదు. ఏమున్న టైంకు 3-4 పర్ డే 8 దాటితే 10 లీటర్లు. అదే బ్రీడ్ ఆఫ్ టాప్ సెలెక్షన్ వేసుకున్నాం అనుకోండి 1,30,000, 1,40,000 లేకుంటే 1,25,000 10, 12, 14 లీటర్ ఆవు పిండి ఆవు కూడా దొరుకుతుంది మనకు బ్రీడ్ ఆవు సెలెక్షన్ ఆవు. ఈ ఇంత పెద్ద రేట్ వేసుకొని ఏమన్నా అయితే ప్రాబ్లం అయితే అసలు రాంగ్ స్టెప్ అనేది అక్కడే జరుగుతుంది. ఫస్ట్ కంపల్సరీ రైతు టాప్ ఆవు సెలెక్షన్ చేసుకోవాలి, బ్రీడ్ ఆవు సెలెక్షన్ చేసుకోవాలి. ఎలా అంటే
ఇప్పుడు ఈ ఆవు ఒక టైం మన షెడ్లో ఒక ఈతింది, దాని దూడ ఫీమేలా మేలా బ్రీడ్, ఫీమేల్ బై లక్ ఫీమేల్ పుట్టింది అనుకోండి, తను ఆవుతో మెయింటైన్ చేసుకుంటూ దూడను కూడా మెయింటైన్ చేశాడు అనుకోండి, ఈ లాక్టేషన్లో ఫస్ట్ లాక్టేషన్లో ఆవు కాస్ట్ మొత్తం వెళ్ళిపోద్ది, తనకు ప్రాఫిట్ ఒక 40-50 వేల దూడ మిగులుద్ది. మళ్ళీ ఒకటి సెకండ్ లాక్టేషన్ వచ్చేసరికి ఆవు యొక్క మిల్క్ మనకి ఏదైతే మిగులుతుందో అది ప్రాఫిట్గా మనకు మిగిలిపోద్ది ఈజీగా. మళ్ళీ సెకండ్ లాక్టేషన్ టైంకి దూడ కూడా హీట్కి వచ్చేస్తుంది మంచి మెయింటెనెన్స్ ఉంటే. అదే నువ్వు లోకల్ తీసుకున్నావు అనుకోండి, ఎంత వేసినా 3-4 లీటర్లు దాటదు, 4 నెలలు ఇచ్చుద్ది. 4 నెలలు ఇచ్చి మళ్ళీ ఆవు హీట్కి వచ్చి మళ్ళీ కట్టడానికి 1 ఇయర్ టైం పడుతుంది. ఆ 1 ఇయర్ టైం ఆవు ఊరికే దొడ్లో మేస్తూ ఉంటుంది టైం, ఓన్లీ టైం వేస్ట్ తప్పితే దాని వల్ల ఎటువంటి యూజ్ ఉండదు. అదే బ్రీడ్ ఆవు అనుకోండి, నీకు ప్రెగ్నెన్సీ 3 మంత్స్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక కూడా ఆవు ఇంకో డెలివరీకి ఇంకో 2-3 మంత్స్ ఉన్న టైం అంత వరకు ఆవు మిల్క్ కంపల్సరీ ఇస్తూనే ఉంటుంది. ఒకవేళ నీకు వద్దు అనుకొని నెక్స్ట్ లాక్టేషన్లో మనకు మిల్క్ కంపల్సరీ కావాలనుకున్నప్పుడు 2-3 మంత్స్ ముందే పాలను దశల వారీగా రోజుగా బంద్ చేసుకుంటూ కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ ఒకటి బంద్ చేసేటప్పుడు కూడా ఒకేసారి 8-9 లీటర్ల మీద బంద్ చేయకుండా తగ్గించుకుంటూ దాన తగ్గించుకుంటూ రొమ్ములు కంపల్సరీ 2 టైమ్స్ చెక్ చేసుకుంటూ బంద్ చేసుకోవాలి. ఈ టైం ఏం చేస్తాడంటే ఇలా ఈ టైం మిండేసి నెక్స్ట్ నుంచి బంద్ చేద్దామని చెప్పేసి ఆవును కంప్లీట్ చేశాడు అనుకోండి, అది నెక్స్ట్ లాక్టేషన్కి వచ్చేసరికి రొమ్ము వైరస్ అటాక్ అయ్యి రొమ్ము ఈ ఈతలో రొమ్ము బాగున్న ఆవు నెక్స్ట్ ఈతకి రొమ్ము ఫెయిల్ అయిపోతుంది. సో అది కూడా కొంచెం కేర్ తీసుకోవాలి కంపల్సరీ. రైతు చాలా కేర్ ఉండాలండి, ఆవులలో కేర్ ఉండాలి. ఎలా ఉండాలి అంటే కంపల్సరీ 2 టైమ్స్ ఎవరైతే క్యాటిల్ ఓనర్ ఉన్నారో కంపల్సరీ 2 టైమ్స్ ఈవినింగ్ మార్నింగ్ కంపల్సరీ చెక్ చేసుకోవాలి కంపల్సరీ. బ్రీడ్ సెలెక్షన్ చేసుకోవాలి. బ్రీడ్లో ఇప్పుడు యావ ఉందనుకోండి, దీని పొదుగు అనేది మోకాల నుంచి పైకే ఉండాలి తప్పితే కింద ఎండ ఉండకూడదు కంపల్సరీ. మెయిన్ ఇది కంపల్సరీ. మళ్ళీ ఒకటి దాని రొమ్ము కట్ట అనేది 4 మినిమం ఏలు పొడుగున్న దాన్ని తీసుకోవాలి. దాంట్లో కొంచెం తక్కువైన పర్లేదు, మరి చిన్నవాటి కూడా తీసుకోవద్దు. పెద్ద రొమ్ములు ఉన్న ఆవు కంపల్సరీ మిల్క్లో కంపల్సరీ సెలెక్షన్ అవుతుంది, పాలు పిండుతుంది. ఓకే అన్న, ఫైనల్ ఇప్పుడు రైతుకు మీరు ఏమన్నా సలహా ఇస్తున్నారు అంటే దాన విషయంలో ఎలాంటి సలహా ఇస్తున్నారు? కంపల్సరీ 2 టైమ్స్ దాన పెట్టుకోవాలండి. ఎట్లా పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడు పెసర పొట్టు, గోధుమ పొట్టు, మక్క పిండి ఉందనుకోండి, ఈ 3ని కొన్ని మోతాదులలో, ఇప్పుడు గోధుమ పొట్టు ఉంది ఎండాకాలం, గోధుమ పొట్టును కిలో వేసుకుంటే పెసర పొట్టును 2 కిలోలు వేసుకోవాలి, మక్కపిండి కిలోన్నర వేసుకోవాలి. ఇట్లా 3ని ఒక ప్యాకేజ్ చేసుకోవాలి. 3 ఇప్పుడు ఒక మక్కపిండి సంచి 2, పెసరపొట్టు 2, గోధుమ పొట్టు ఒక బ్యాగ్ ఒక దగ్గర మిక్స్ చేసేసుకొని ఒక డ్రమ్లో వేసేసుకొని ఒక 3 కేజీలు అది యాడ్ చేసుకొని దాంట్లో ఒక 1/2 కిలో పల్లి చెక్క, 1 కిలో పత్తి చెక్క అట్లా యాడ్ చేసుకొని పూటకు మినిమం 3.5-4 ఉండాలండి. అంటే ఇది దేనికి 10 పైన పాలు పిండే ఆవుకి దాని యొక్క కెపాసిటీని బట్టి మనం దాన మార్చుకుంటూ ఉండాలి. కంపల్సరీ ఆవు పాలు తక్కువైనప్పుడు కూడా మినిమం మెయింటెనెన్స్ కంపల్సరీ చేయాలి. రైతు ఎక్కడ మిస్టేక్ చేస్తుండో అదే మిస్టేక్ చేస్తుంది. ఇలా 1,30,00,000-1,40,000 ఉన్న ఆవు రైతు దొడ్లో నెక్స్ట్ లాక్టేషన్కి వచ్చే వరకు 60-70 వేలకు పడిపోతుంది. ఎందుకు పడిపోతుంది అంటే ఆవు మినిమం మెయింటెనెన్స్ మధ్యలో ఆపేస్తుండు రైతు. పాలు ఎప్పుడైతే దాన్ని ఆపేస్తుందో అప్పుడు దాని మెయింటెనెన్స్ ఆపేస్తుంది. మెయింటెనెన్స్ ఆపకూడదు ఎప్పుడైనా రైతు, అక్కడే రైతు ఫెయిల్ అయిపోతుంది. ఓకే అన్నగారు మనకు మంచి సలహా కూడా ఇవ్వడం జరిగింది. అలాగే రైతు ఎలాంటి ఆవును కూడా సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే దాన విషయంలో కూడా మంచి సలహా ఇవ్వడం జరిగింది. అలాగే అన్నగారి దగ్గర ప్రజెంట్ సేల్స్ కూడా ఉన్నాయి ఆవులు. అంటే 10 ఇయర్స్ నుంచి అన్నగారు డైరీ ఫామ్ రన్ చేస్తూ సేల్స్ కూడా చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఒక టాప్ మోస్ట్ ఆవులు కూడా అన్నగారి దగ్గర అవైలబుల్. అన్నగారి మాటలు తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తా. హెచ్ఎఫ్లో బ్రీడ్ అనేది 90% బ్రీడ్ ఉంటుంది. ఇప్పుడు మనం రైతు ఆవు సెలెక్షన్ చేసుకునేటప్పుడు స్పెషల్గా చూడండి, ఆవు దేనికి దానికి విడివిడిగా కట్టు ఒకటి, మనకి ఈ మోకాలు ఉందండి, మోకాలు పైకి పొదుగు ఉండాలి కంపల్సరీ. రొమ్ము కట్టు చూడండి దేని దానికి విడివిడిగా 4 రొమ్ములు 4 తిరిగి విడివిడిగా. సెలక్షన్లలో ఆవులలో ఇది స్పెషల్. ఇది హైట్ కూడా మరీ హెవీగా హైట్ ఉండకూడదు, మీడియం హైట్ ఉండాలి ఆవు కంపల్సరీ. హైట్ మీడియం ఉండాలి, హెవీగా ఉండకూడదు ఆవు. హెవీ హైట్ ఉన్న ఆవు కూడా ఎక్కువగా పాలు పిండదు. మళ్ళీ ఒకటి ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆవు మాత్రం చాలా ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది రైతుకి. సో మీడియం హైట్ ఉండాలి, అడ్డం ఉండాలి, హెవీ బోన్ ఉండాలి, పొదుగు దేని దానికి సమానంగా ఉండాలి, 4 మోచేతి మోకాలు పైకి ఉండాలి. స్పెషల్గా రొమ్ము కట్ట అనేది సెలక్షన్లలో బాగా కంపల్సరీ చేయాలి. ఏ రొమ్ము చూడండి స్పెషల్గా సెలక్షన్లలో ఈ రైతు కంపల్సరీ వీటిని కంపల్సరీగా సెలక్షన్లో చూసుకోవాల్సినవి ముఖ్యవి. మోకాలు కంటే పైకి దేనికి దానికి విడివిడిగా, హైట్ మీడియం హైటు, బోన్ హెవీ బోను, ఇవన్నీ స్పెషల్గా రైతు చూసుకోవాల్సినవి.
చూడండి ఈ ఆవు రైతు మనకు 14 నుంచి 15 చెప్పారు టైంకి, మేము రైతుకు మాత్రం 10 లీటర్లే గ్యారంటీ ఇస్తాం. రైతు దగ్గర మాత్రం 12, 13 వరకు పాలు విండే ఛాన్స్ అయితే కంపల్సరీ ఉంది. పడ్డా అండి 2 పనులది, 2 పనులు ఉంది. ఫస్ట్ లాక్టేషన్ పడ్డా, హెవీ సైజు అంటే సైజు మన అక్కడ వరకు ఉంటుంది. కింద సెలక్షన్ మంచిది. ఇంకొక వారం 10 రోజులు టైం ఉంది. పూటకు ఒక 8 నుంచి 12 వరకు ఛాన్స్ టైం ఉంది. పాలు మనం ఎవరికి ఇచ్చినా ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి 8 లీటర్లు గ్యారంటీ ఇవ్వచ్చు. ఇది సెకండ్ లాక్టేషన్ అండి, 6 ఉంది. ఇక నేను ఇంతకుముందు చెప్పినట్టు మోకాలు వరకు పైనకి రొమ్ము కట్టు దేని దానికి 4 రొమ్ములు విడివిడిగా, ఇంకొక 10 రోజులు టైం ఉంది. ఇది ఒక 12 వరకు పాలు విండవచ్చు. మనం ఎవరికైనా 10 లీటర్లు గ్యారంటీ ఇవ్వచ్చు, 10 లీటర్లు టైంకి. ఇది కలర్లో క్రాస్ అంటారు, హెచ్ఎఫ్ కలర్లో క్రాస్, కొంచెం గట్టి రకం ఆవు. కింద రొమ్ము కట్టు స్పెషల్గా నరం అండి, పాల నరము దేని దానికి విడివిడిగా 4 రొమ్ములు వేరుగా. సెలక్షన్ కంపల్సరీ సెలక్షన్ చేసుకోవాల్సింది రైతు. ఇప్పుడు మన దొడ్లో ఉంది ఇది. మామూలుగా ఇవన్నీ 1,00,000 పైనే అండి ఆవులు. వైట్ ఫేస్ అంటే కంపల్సరీ మిల్క్ వింటుందండి, 100% గ్యారంటీ. వైట్ ఫేస్ మీరు నా దగ్గర ఎక్కడ సెలెక్షన్ చేసినా వైట్ ఫేస్ కంపల్సరీ పాలు విండుతుంది. నేను నా దగ్గర వచ్చిన రైతులు తీసుకున్న మాటలను బట్టి నేను చెప్తున్నాను. 4 పండ్లు ఉంది పడ్డ, కలర్ పడ్డ మంచిది. కింద రొమ్ము కట్టు కూడా దేని దానికి విడివిడిగా ఉంది. ఇంకొక వారం రోజులు టైం ఉంది. రెండో ఈత అండి, ఒక 8 నుంచి 10 వరకు పాలు వింటుంది ఈ ఈతకి. నెక్స్ట్ ఈతకైతే 10 పైన పాలు వింటుంది. బ్రీడ్ ఇది హెచ్ఎఫ్లో క్రాస్ అండి, క్రాస్ అంటారు. తల వచ్చి జర్మన్ బ్రీడ్ అంటారు. మేము అందరం తెల్ల ముఖం లోకల్లో మనం అందరం తెల్ల ముఖం ఆవు అంటాం, లేకుంటే బొల్లి ముఖం అంటారండి. 80% బ్రీడ్ అండి, 80 to 90 మధ్యలో ఉంటుంది పర్సంటేజ్. పాలు మాత్రం నేను 14 లీటర్లు రైతు చెప్పాడు, మేము రైతుకు మాత్రం 10 లీటర్లు గ్యారంటీ చెప్పాం. 10 కంటే 1 లీటర్ 2 లీటర్ ఎక్కువనే విండొచ్చు, తక్కువైతే విండదు. మేము చెప్పిన వరకు అయితే 10 లీటర్లు ఫుల్ గ్యారంటీ టైంకి. ఇప్పుడు ప్రజెంట్ ఇల్లు ఉన్నాయని అమ్మడానికే ఉన్నాయన్న? ప్రస్తుతం ఇందులో ఉన్నాయి అమ్మడానికే అండి. అందులో పాత షెడ్ ఒకటి ఉంది, అందులో మిల్క్ పిండేది అని అందులో కట్టేసుకుందాం, అందులో ఉంచుకుందాం. ఎందుకంటే మళ్ళీ రైతులు వచ్చేసి ఇందులో రైతులు వచ్చేసి మళ్ళీ షెడ్ ఆవులను అడుగుతుంటారు కాబట్టి దాన్ని వేరే షెడ్లో మేము కట్టేయడం జరిగింది. ఇప్పుడునే మాత్రం ప్రస్తుతం ఇవాళ సోమవారం కొత్త లోడ్ దిగింది. ప్రస్తుతం ఒక ఆవును అమ్మేసాము, ఇప్పుడే ఒక రైతు తీసుకెళ్ళిపోయాడు. ప్రస్తుతం నేను మాత్రం అమ్మకానికి అంటే ఇవన్నీ అమ్మడానికే కదా? అమ్మడానికి అన్న. అంటే ప్రతి సోమవారం మీ దగ్గర లోడ్ వస్తూనే ఉంటుంది? సోమవారం 10 లోడ్ వస్తుంది. బర్రెలు కూడా వారానికి ఒక 6 బర్రెలు వస్తాయి, గేదెలు మంచి క్వాలిటీ గేదెలు వస్తాయి. బుధవారం లేకుంటే గురువారం వస్తాయి. ఓకే. అంటే కామన్గా ఇప్పుడు ఎవరైనా రేట్లు అడిగినా కూడా మీకు ఎంత పైన ఉన్నాయన్న కామన్గా సామాన్యంగా? అన్ని 1,00,000 పైనే ఉన్నాయండి, 1,00,000 పైన రేట్లు ఉన్నాయి ఆవును బట్టి. చూశారు కదా అన్నగారు మనకు ఒక డైరీ ఫామ్ ఏ విధంగా రన్ చేయాలో ఒక మంచి సలహా కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఆవు సెలక్షన్లో కూడా మంచి సలహాని ఇవ్వడం జరిగింది. అలాగే సేల్స్ కూడా ఇక్కడ అంటే వాటి యొక్క బ్రీడ్లను బట్టి కొంచెం అన్నగారు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు ఎవరికైనా ఆవులు కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నేను అన్న నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మరింత సమాచారం కోసం అన్నగారికి నెంబర్కి ఫోన్ చేయండి, నేను ఖచ్చితంగా అన్నగారి నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్రజెంట్ ఈ ఏరియా వచ్చేసి మా ఏరియా వచ్చేసి వడిచెర్ల గ్రామము, లింగంగల్పూర్ మండల్, జనగాం న్యూ డిస్టిక్, కొత్త డిస్టిక్ జనగాము. జనగాం నుంచి 9-10 కిలోమీటర్ల డిస్టెన్స్లో సూర్యాపేట రోడ్లో మాది షెడ్ ఉందండి. మీరు హైవేకి దగ్గరనే పక్కకే రోడ్కే 100 మీటర్ల దూరంలో మా షెడ్ ఉంటుంది. మీకు మరింత సమాచారం కావాలనుకుంటే అన్నగారి నెంబర్ను సంప్రదించండి. సో ఫస్ట్ టైం మీరు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. ఇంకా ముందు మరిన్ని వీడియోలు అందిస్తాను. మాది అక్కన్పేట కేశనాథండ అన్న దగ్గర ఆవులు బాగుంటాయి అనేసి ఇక్కడ వచ్చి చూసినాం. ఒక ఆవును సెలెక్ట్ చేసుకున్నాం సైజుది. డిస్టిక్ సిద్దిపేట అన్న మాది. అన్న రైతు దగ్గర తీసుకున్నారట 14-15 దాకా ఇస్తారని అన్నారు. మనకైతే 10 గ్యారంటీ ఇస్తున్నారు అన్న.